నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. ఎస్, ఉన్ని ముకుందన్ గారు మోడీ గారిని కలవడం, ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో మొన్న కిచ్చా సుదీప్ కూడా బీజేపీలో జాయిన్ అయ్యాడని ప్రకాష్ రాజ్ బాధపడడం, అంటే జాయిన్ అవ్వడం అంటే ఆయన ఒక ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రికి ఈయన ప్రచారం చేయడం. సో ఎట్లా చూసుకున్నా సరే ఒక్కొక్కరుగా ఏంటంటే ఎక్కువ బీజేపీ మాత్రం చాలామంది వీళ్ళ మీద ఫోకస్ పెడుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా బీజేపీ ఫోకస్ అంతా ప్రస్తుతానికి సెలబ్రిటీస్ పైనే ఉంది. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే వీళ్ళు ఎన్టీఆర్ని కలవడం, అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆస్కార్ని ప్రశంసించడం, RRRని ప్రశంసించడం అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది కాస్త ఎక్కడెక్కడికి వెళ్తుంది. మొన్న చిరంజీవి రామ్ చరణ్ కలిసి మళ్ళీ అమిత్ షాని కలిసి రావడం, అండ్ మళ్ళీ వీళ్ళంతా కూడా అదేంటిది ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అని కాకుండా కన్నడ మీద ఫోకస్ చేస్తారు, తెలుగు మీద, తమిళ స్టార్స్ మీద, అందరి మీద ఫోకస్ చేశారు. ఇప్పుడు ఉన్ని ముకుందని కలవడానికి చూస్తే ఓహో కేరళ మీద కూడా మార్కెట్ పెంచుకోవడానికి మోడీ భలే సిద్ధమయ్యాడు, భలే పిలుచుకున్నాడే అని చెప్పేసి అనుకున్నారు. ఉన్ని ముకుందన్ మనకి అబ్బాయి మన కేరళలో మంచి స్టార్ అవుతారు. మనకన్నా యశోద ఇవి బాగ్మతి ఇవి చేశాడు, కానీ మొన్న మాలికాపురం చూసుకున్నా అక్కడ మంచి స్టార్, బాగా పేరుంది, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అసలు కథ ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, రీసెంట్గా ఉన్ని ముకుందన్ మీద ఒక ఆవిడ లైంగిక వేధింపుల కేసు వేసింది. నన్ను లైంగికంగా వేధించాడండి అని చెప్పేసి. సో అది చూసుకుంటే దాని తర్వాత ఈయనేమో ఏదో నకిలీ ఏదో డాక్యుమెంట్స్ చూపించేసరికి అవి కూడా ఫోర్జరీ డాక్యుమెంట్లే, ఆధారాలు ఏం లేవు అని మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది, వదలట్లా. సో అట్లా చూసుకుంటే సమాధానం చెప్పాలని కోర్టు కూడా అనింది ఈయనని. ఈయనకి ఇప్పుడు ప్రజెంట్ కెరీర్ బాగా పీక్ స్టేజ్లో ఉన్న టైంలో ఇలాంటి లైంగిక వేధింపులు అనేది వస్తే ఇంకా కెరీర్ నాశనం అయిపోతుంది. సో ఈ రకంగా ఈయన ఎవరన్నా పొలిటికల్ అతన్ని కలిస్తే బాగుండు అనుకున్నాడు. 14 ఏళ్ల ముందు ఈయన మోడీని కలిసినటువంటి ఒకటి ఉంది. ఇది వాళ్ళ గుజరాత్లో మోడీని కలిసి గుజరాతీ లాంగ్వేజ్లో మాట్లాడి కలిసిన ఇది ఉంది. ఇప్పుడు ఈయన కూడా ట్వీట్ ఏం చేశారంటే 14 ఏళ్ళ తర్వాత మీతో కలవడం, మిమ్మల్ని గుజరాతీ లాంగ్వేజ్లో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ మీరు చెప్పిన ప్రతి మాట నాకు గుర్తుంది. 45 నిమిషాలు మీరు నాతో స్పెండ్ చేశారు. నా జీవితంలో ఈ 45 నిమిషాలని నేను ఎప్పుడూ మర్చిపోలేను. చాలా వాల్యుబుల్ నాకు ఇది. మీ అంతటి వాల్యుబుల్ టైంలో 45 నిమిషాలు నాకు ఇచ్చారంటే నేను ఏదో అనుకోవాలి. అండ్ నెక్స్ట్ నా కెరీర్ గురించి, వాటి గురించి మీరు ఇచ్చిన ప్రతి మాట నేను నిలబెట్టుకుంటాను, మీరు ఇచ్చిన ప్రతి సజెషన్స్ నేను నిలబెట్టుకుంటానని ఒక పోస్ట్ చేశాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మోడీ ఈయన కెరీర్కి ఏం సలహాలు ఇస్తాడు? అలా నటించు, ఇలా నటించు, అక్కడ నువ్వు ఆ డైలాగ్ సరిగ్గా చెప్పలేదని చెప్తాడా? చెప్పు. దట్ ఈ టైంలో, అంటే ఈ కరెంట్ సిచ్యువేషన్లో పోస్ట్ చేయడం కూడా కాస్త విమర్శలకి దారి తీసేలా లేదు. ఎందుకంటే కావాలని ఈ కేసుని ఏదో చేయడానికి నాకు మోడీ సపోర్ట్ ఉంది నా వెనకాల, నువ్వు నన్ను ఏం చేయలేమని చూపించి కూడా ఉండొచ్చుగా, అంతే కదా. అండ్ నెక్స్ట్ అలాగే మెన్షన్ 45 నిమిషాల మీ వాల్యుబుల్ టైం, 45 నిమిషాలు మీ వాల్యుబుల్ టైం. ఈయన వెళ్ళాడు 5 నిమిషాలు ఎంతసేపు కూర్చొని ఉంటాడు. 45 నిమిషాలు మోడీ మాట్లాడడానికి ఇది ఏమన్నా కాన్ఫిడెన్సా, పెద్ద సభ? అది చూసుకుంటే ఒకటి ఇచ్చారు, ఇంత కృష్ణుడి వచ్చిన విగ్రహం ఈయనే పట్టుకెళ్ళుంటే ఇట్లా ఫోటో దిగారు, ఆయన ఏదో ఇచ్చినట్టు కూర్చున్నారు. 2 నిమిషాలు కూర్చొని మాట్లాడేసి ఒక ఫోటో దిగేసి వచ్చాడు. గట్టిగా 45 నిమిషాలు నాకు వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా దీన్ని ఏమనరు. ఎందుకంటే ఆయనకు అక్కడ స్టార్ ఇమేజ్ ఉంది. లేదు నేను 45 నిమిషాలు నీతో మాట్లాడలేదని మోడీ అంటాడు. వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. ఎప్పుడు ఈ బిల్డప్ అనేది ఉంటుంది. సో అట్లా మనకి ఈయన మద్దతు ఇస్తే అది కూడా ప్లస్ అవుతుంది అని ఉంటుంది. అండ్ మోడీని కలిసి రావడం వెనుక ఇదే అని అడిగితే, ఆమె రీసెంట్గానే మొన్ననే హైకోర్టుకు కూడా వెళ్ళింది. ఇది జరిగి ఒక వారం 10 రోజులు నాకు తెలిసి అప్పటి నుంచే ఈయన ట్రై చేస్తుంటాడు అపాయింట్మెంట్ కోసం. ఆ రోజు నుంచి ట్రై చేస్తుంటే వెంటనే అవ్వదు కదా మోడీ అపాయింట్మెంట్ అంటే. ఇప్పుడు కుదిరింది ఎట్టకేళ్ళకి. వాళ్ళు ఏం చెప్తారు, సార్ మలయాళంలో పెద్ద స్టార్, ఎంత పెద్ద స్టార్ అంటే అంత పెద్ద స్టార్, అసలు మొత్తం మన ఇంత పెద్ద స్టార్ని మీరు చూసుండరు, ఆయన చాలా హిట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఈయన మీద ఇన్ని కేసులు ఉన్న విషయము, అయితే ఈ ఇష్యూ మోడీ వరకు వెళ్ళిందో లేదో కూడా తెలియదు. ఎందుకు తెలుస్తుంది వీళ్ళ మీద కేసులు అంటే? ఎప్పుడన్నా తెలిసినా కూడా ఏదో కేసు ఏం లేదు సార్, అది ఒట్టిది, ఆ పిల్ల కావాలంటే చేస్తారు, ఇట్లాంటివి కామన్ సార్ మాకు అవుతానే ఉంటాయంటే వీళ్ళు అర్థం చేసుకుంటారు అంతే.
ఆయన వరకు వెళ్ళి ఉండదు. లైక్ ఇప్పుడు జస్ట్ ఆమె దాఖలు చేసిన పిటిషన్కి ఈయన రిటర్న్ ఇవ్వడానికి అని చెప్పేసి పోలీసులతో మాట్లాడారు, ఎవరితో ఇప్పుడు ఈయన మోడీని కలిసి ఫోటో రిలీజ్ చేయాలంటే పోలీసులు కూడా మోడీ సార్తో కూడా లింకులు మనకి ఎందుకు వచ్చినా కూడా ఇదంతా ఉద్యోగాలు పోతాయేమో అది చేస్తాయి ఇదేమో అని చెప్పి అంటే అందరిని భయపెట్టడానికి, అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఉన్ని ముకుందన్ యూజ్ చేసుకున్నటువంటి పోస్ట్ అది. అందుకే అంత డీటెయిలింగ్గా రాశాడు. ఆ డీటెయిలింగ్లో కూడా 45 నిమిషాలు నేను నొక్కి అక్కడి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మళ్ళీ ఇంకొకటి, ఎన్ని హిడెన్ క్లూస్ ఇచ్చాడో చూడు. 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలా కలవడం నాకు ఇదంటే నాకు చిన్నప్పటి నుంచి నాకు మోడీ తెలుసు, ఆయనకి నాకు ఇప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి, ఫ్రెండ్షిప్ ఉంది అన్నట్టుగానా. నెక్స్ట్ మేమిద్దరం గుజరాతీలో మాట్లాడుకుంటాము, మీతో గుజరాతీలో మాట్లాడాలని నాకు ఎంత ఇదిగా ఉందో. మేమిద్దరం గుజరాతీలో కూడా మాట్లాడుకుంటాం. నాకు మోడీ 14 ఏళ్ళుగా తెలుసు, ప్రైమ్ మినిస్టర్ 2 సార్లు దేశం ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు కూడా కలిసా, నాకు ఈ బహుమతి ఇచ్చాడు. 45 నిమిషాలు ఆయన టైంని ఆ రోజు ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉన్నా 10 మీటింగ్లు ఉంటే ఆపుకొని మరి ఉన్ని ముకుందని వచ్చాడు అని వచ్చేసాడు అని చెప్పేసి వీళ్ళు దాన్ని చేస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ సీనే ఉండదు. ఆయన కలవడానికి రోజు కొన్ని కోట్ల మంది వస్తారు. 45 నిమిషాలు అంటే ఆయన దాంట్లో కనీసం చాలామందిని కలుస్తాడు, కొన్ని గ్రూపులను కలుస్తాడు. జస్ట్ ఒక నిమిషం ఇట్లా కూర్చొని ఎలా ఉన్నా 5-10 నిమిషాలు అయితే మాట్లాడుకుని ఉండి ఉండొచ్చు. సార్ నమస్తే సార్, థ్యాంక్ యూ, మాకు మా ఫ్యాన్స్ అందరూ మీకు మద్దతు ఇస్తారు, అదా మంచి విషయం, థ్యాంక్ యూ అంటాడు. అంతే, సరిపోయింది, వచ్చేసాడు. 45 మినిట్స్ మాట్లాడాడు అని చెప్పి 14 ఏళ్ళ అనుబంధం ఉందని చెప్పి ఇవన్నీ చేసింది ఒక ఫేక్ ఇది మాత్రం క్రియేట్ చేశాడు ఉన్ని ముకుందన్. అండ్ ఇప్పుడు ఆ పిల్ల మరి నాకు తెలియదు ఆమె వెనక్కి తీసుకుంటుందా లేకపోతే ఆమె ఇంకా సివియర్గా పోరాడు ఛాన్స్ కూడా ఉంది. ఇప్పుడు మహా స్థానాలలో కుర్చీలలో కూర్చున్న వాళ్ళకి ఏదన్నా కేసు వస్తుంటుంటే భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రుల మీద, మంత్రుల మీద కేసులు ఉంటేనే ఏం చేయలేని పరిస్థితి. ఓకే, ఒక హీరో మీద ఇలాంటి అలిగేషన్స్ ఉన్నప్పుడు ఇలా నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పుకున్నంత మాత్రాన ఏమైతుంది అని కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు ఇదే కేసు కనుక తమిళనాడులో ఏంటంటే నడిగర్ సంఘం ఎప్పుడో బ్యాన్ చేసేది. తెలుగులో చాలా సీరియస్గా తీసుకుంటారు, ఎందుకంటే మనకి ఇక్కడ దిశ చట్టం ఉన్నప్పటి నుంచి చిన్న చిన్న అవన్నీ అయ్యేసరికి మా వాళ్ళైతే బాగా సీరియస్గానే తీసుకుంటారు. మరి ఎందుకు కేరళలో ఏమైందో నాకు తెలియదు కానీ అంటే దీని మీద ఇంకో విమర్శ కూడా ఉంది. కేరళలో వీళ్ళు అన్నీ చెల్లుతాయి, అందుకే మల్లు సినిమాలు ఎక్కువ ఆడతాయి అటువైపు, వాళ్ళని ఏం పట్టించుకోరు, లైంగిక వేధింపుల కేసు మస్తు వస్తాయి. అంత కావాలంటే ఆ పిల్ల కూడా ఎన్నో సినిమాలలో అట్లా నటిస్తుంది, వాళ్ళు కూడా కావాలని వేస్తారని కూడా తెలుసు, అందుకే కేరళ వాళ్ళు పట్టించుకోరు దీన్ని. ఎక్కువ బాడీ మసాజులు ఇట్లాంటి వ్యవహారాలన్నీ కేరళలోనే ఉంటాయి, అది వాళ్ళకి అలవాటే అని చెప్పేసి కొంతమంది రాస్తున్నారు. ఏదేమైనా ఉన్ని ముకుందన్ మాత్రం అటెన్షన్ గ్రాప్ చేయడానికి మాత్రమే ఈ పోస్ట్ని రిలీజ్ చేశాడు. ఈయన అదేంటిది మోడీని కలిశాడు అన్నంత మాత్రం నేను బీజేపీకి వెళ్తున్నట్టు కాదు, బీజేపీ గవర్నమెంట్ ఈయనకి ఏమైనా సపోర్ట్ చేస్తున్నట్టు కూడా కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.